హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమాటా ములక్కాడ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా ములక్కాడ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కట్ చేసినటువంటి 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 పెద్ద సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటాలు మొత్తం ఆయిల్లో బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోండి, లేకుంటే మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు అనేవి ఆయిల్లో చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇలా స్పూన్ తోటి టమాటా ముక్కల్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన టమాటా కర్రీ అనేది ముక్కలుగా లేకుండా గుజ్జుగా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు మునక్కాడలను తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మునక్కాడలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మునక్కాయలను కూడా ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన టమాటా ములక్కాడ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మునక్కాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, టమాటా మునక్కాడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నం చపాతీ దేంట్లోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.